హాయ్ గైస్, ఈరోజు నేను మాట్లాడేది ఒక తల్లిదండ్రులుగా మాత్రమే కాదు, నాలాంటి ఎంతోమంది తల్లిదండ్రుల యొక్క మనసులో ఉన్నటువంటి బాధను వ్యక్తపరచడానికి మీ ముందుకు వచ్చాను. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి. 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోతుంది. అది ఎందుకు అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ పిల్లలను జాయిన్ చేయాలి. ఆ టీచర్స్ పిల్లల్ని జాయిన్ చేయడం కోసము బయట తిరిగి మార్కెటింగ్ చేయాలి. సేమ్ టీచర్స్ పిల్లల్ని మానిటర్ చేసుకోవాలి. సేమ్ టీచర్స్ పిల్లలకి క్లాసెస్ చెప్పాలి. సేమ్ టీచర్స్ పిల్లల యొక్క ఫీజెస్ కలెక్ట్ చేయడం కోసము టెలికాలర్స్గా వర్క్ చేయాలి, ఫీజులు కలెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే పిల్లల్ని జాయిన్ చేశారో ఆ పిల్లల్ని ఆ ఇయర్ అంతా కూడా వాళ్ళని మానిటర్ చేసుకోవాలి, వారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీస్ కానీ, ఉన్నటువంటి మంచి కమ్యూనికేషన్ టూల్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ఎందుకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోతుంది అనేది ఒకసారి మనము పేరెంట్స్గా ఒకసారి ఆలోచిస్తే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక జ్ఞానము పిల్లలకి అందించేది టీచర్స్. కానీ 90% ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం ఏం చేస్తుంది అంటే, వారి స్కూల్స్లో అడ్మినిస్ట్రేషన్ టీం కానీ, మార్కెటింగ్ టీం కానీ సపరేట్గా మెయింటైన్ చేయకుండా కంప్లీట్ ప్రెజర్ అంతా కూడా టీచర్స్ మీదే పెడుతున్నారు. మీరు పిల్లల్ని జాయిన్ చేస్తేనే మీకు సండే హాలిడే ఉంటుందని, మీరు పిల్లల్ని జాయిన్ చేస్తేనే మీకు ప్రాపర్గా శాలరీ అనేది ఉంటుందని, మీరు పిల్లల్ని జాయిన్ చేస్తే మీకు శాలరీ అనేది హైక్ అవుతుందని, ఈ రకంగా యాజమాన్యము టీచర్స్ మీద ప్రెజర్ పెడుతుంది. ఒకసారి ఆలోచించండి, స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో టీచ్ చేసేవారు టీచర్స్గా జాయిన్ అవుతున్నారా, లేదంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ మార్కెటింగ్ పీపుల్గా జాయిన్ అవుతున్నారా? సో ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, నర్సీపట్నం అనే కాదు, చాలా స్కూల్స్లో, చాలా ఏరియాస్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. టీచర్లపై ఇన్ని బాధ్యతలు పెడితే ఎక్కడ వారు ప్రశాంతంగా పిల్లలకి బోధించగలరు? రేపు ఉదయము నేను స్కూల్కి వెళ్ళి ఈ సబ్జెక్టు మీద నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ సబ్జెక్టు నేను ప్రాక్టికల్గా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని వారు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించేలాగా ఉండాలి. కానీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రేపు ఎవరితో మాట్లాడాలి, ఎవరిని జాయిన్ చేయాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళు జాయిన్ అవ్వడం కోసం వాళ్ళని నేను ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, లేదంటే రేపు ఎవరు నాకు ఫీజులు స్కూల్కి పే చేయవలసి ఉంది, వాళ్ళ లిస్ట్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి పిల్లలతో ఏంటండి అది? సో ఈరోజు నేను మాట్లాడేది, నేను ఎవరి మీద ఏదో టార్గెట్ చేసి మాట్లాడట్లేదు, ఒక వేదనతో నేను మాట్లాడుతున్నాను. నిజంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోయింది. పిల్లల్లో ఏదో ఏదో చదువుతున్నారంతే, ఏదో అది ఆటోమేటిక్గా రావాల్సినవి ఉంటాయి కాబట్టి అవి వస్తున్నాయి తప్ప, టు బీ హానెస్ట్ పిల్లలకి ఇప్పుడున్న మేము పే చేస్తున్న ఫీజుకి తగ్గ ఎడ్యుకేషన్ అయితే ఏ స్కూల్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అడ్మినిస్ట్రేషన్ టీం వేరేగా ఉండాలి, మార్కెటింగ్ టీం వేరేగా ఉండాలి. అవసరమైతే మీరు ఫీజులు ఎంత కరెక్ట్గా ప్రాపర్గా మీరు తీసుకుంటున్నారో అంతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మీరు పిల్లలకి ఇవ్వాలి. సో టీచర్ నుంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లలకు వెళ్ళాలి అంటే టీచర్ల మీద టీచింగ్ తప్ప వేరే ఏది బాధ్యత ఉండకూడదు. దీని ద్వారా ఏంటంటే విద్య యొక్క నాణ్యత పెరుగుతుంది. ఎవరి పని వాళ్ళు చేస్తే నాణ్యత అనేది పెరుగుతుంది. సో డియర్ పేరెంట్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను చాలామంది పేరెంట్స్తో డిస్కస్ చేశాను, నేను కూడా పేరెంట్నే, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కోసము విద్యను వ్యాపారంలా కాకుండా బాధ్యతగా చూడాలి అనే అవేర్నెస్ ఈ స్కూల్ యొక్క యాజమాన్యానికి క్రియేట్ చేయాలి. ఈ జనరేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది అంటే అది రీజన్స్ ఏం కాదు. షేర్ చేయండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు దీన్ని చూసి మీరు అట్లీస్ట్ చిన్నదన్నా కొంచెం మీరు యాక్షన్ తీసుకుంటారని ప్రేమపూర్వకంగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ గైస్.